కోల్కతాలో పీజీ వైద్యురాలిపైన జరిగిన అత్యాచారం హత్య కేసులో సత్వర న్యాయం డిమాండ్ చేస్తూ నిరసనలు తెలుపుతున్న ఆర్జీకర్ వైద్య కళాశాల విద్యార్థులు ఆసుపత్రి వైద్యులపై ఈ నెల 14వ తేదీ రాత్రి రౌడీ మూకల దాడులను నిరసిస్తూ జాతీయ ఐఎంఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐఎంఏ శాఖలు ఆగస్టు 17వ తేదీన 24 గంటల వైద్య సేవలను నిలిపివేయాలని పిలుపునివ్వడం జరిగిందని కాకినాడ ఐఎంఏ ఐడీఏ జీడీఏ సభ్యులు తెలియజేశారు. స్థానిక ఐఎంఏ హాల్ నందు కాకినాడ ఐఎంఏ జీడీఏ సభ్యుల ఆధ్వర్యాన జరిగిన సమావేశంలో కోల్కతాలో పీజీ వైద్యురాలిపైన జరిగిన అత్యాచారం హత్య కేసులో సత్వర న్యాయం కోసం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐఎంఏ మాజీ అధ్యక్షులు డాక్టర్ జిఎస్ మూర్తి మాట్లాడుతూ మన వైద్య సిబ్బందికి కేంద్ర రక్షణ చట్టం చేయాలని, ఆంధ్రప్రదేశ్ వైద్య సిబ్బందికి రక్షణ చట్టాన్ని సవరించి కఠినతరం చేయాలని కోరారు. శనివారం ఉదయం నుంచి ఆదివారం వరకు నగరంలోని పట్టణంలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రులలో అత్యవసర సేవలు మినహాయించి ఓపీడీ సేవలు, అత్యవసరం కాని శస్త్రచికిత్సలు పూర్తి స్థాయిలో నిలిపివేయడం జరుగుతుందని కాకినాడ ఐఎంఏ ఒక ప్రకటనలో తెలిపిందని అన్నారు. ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి సిబిఐ ఆధ్వర్యంలో త్వరితగతిన నేర పరిశోధన పూర్తి చేసి నేరానికి పాల్పడిన వారిపై కఠిన శిక్షలు పడేలా చూడాలని, ఆసుపత్రులలో డ్యూటీలో ఉన్న వైద్యులకు, వైద్య సిబ్బందికి తగిన రక్షణ కల్పించే వ్యవస్థను ఏర్పాటు చేయాలని, ప్రత్యేక రక్షణ చట్టాలు కేంద్ర స్థాయిలో తీసుకురావాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వైద్య సిబ్బంది రక్షణ చట్టాన్ని సవరించి కఠినతరం చేయాలని డిమాండ్ చేస్తున్నామని ఐఎంఏ కాకినాడ శాఖ అధ్యక్షుడు మోకా పవన్ కుమార్, కార్యదర్శి డాక్టర్ చిట్ల కిరణ్ కుమార్, కోశాధికారి డాక్టర్ ఎస్సీహెచ్ రామకృష్ణ, ఐడీఏ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ అడ్డాల సత్యనారాయణ తెలిపారు. కాకినాడ జీజీహెచ్ పీజీలు, హౌస్ సర్జన్లు మాట్లాడుతూ ఈ నిరసన తర్వాత ప్రభుత్వాలు తీసుకునే చర్యలను బట్టి తదుపరి కార్యాచరణ ప్రకటించడం జరుగుతుందని, తమ డిమాండ్లు సాధించే వరకు ఈ ఉద్యమాన్ని ఆపేది లేదని, అవసరమైతే మరింత తీవ్రతరం చేస్తామని, వృత్తి నిర్వహణలో రక్షణ కల్పించమని అడుగుతున్న తమ న్యాయమైన డిమాండ్లకు ప్రజలు, ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పక్షాలు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ జీడీఏ అధ్యక్షుడు డాక్టర్ జైధీర్, డాక్టర్ ప్రసన్న, డాక్టర్ హర్షవర్ధన్, డాక్టర్ వెంకటేష్, డాక్టర్ గౌతమ్, ప్రవీణ్, డాక్టర్ కాటన్, డాక్టర్ వరప్రసాద్, డాక్టర్ చిరంజీవి, డాక్టర్ ఫణికుమార్, డాక్టర్ మనోహర్, డాక్టర్ సుధా, డాక్టర్ కావ్యశ్రీ, డాక్టర్ శృతి, డాక్టర్ జితేష్, డాక్టర్ తరుణ్, డాక్టర్ గోపాల్ పాల్గొన్నారు. ఈ సమాజంలో మనం ఇస్తున్నాం, ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకుని వస్తున్నాం. దీన్ని గమనించి ఈ లేడీస్కి ప్రొటెక్షన్, లేడీస్కే కాదు మగవాళ్ళు అందరూ కూడా రకరకాల మనుషులు వస్తారు. గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చినప్పుడు క్రిమినల్స్ ఉంటారు, ప్రిజనర్స్ ఉంటారు, అందరూ వచ్చినప్పుడు ఈ డాక్టర్స్కి సెక్యూరిటీ లేకపోతే ఎవరైనా వాళ్ళ మీద ఇలాంటి అఘాయిత్యాలు చేస్తారో అంచేత దీనికి అన్ని సంఘాలు కూడా స్పందించాలని, దీనికి గవర్నమెంట్ కానీ బోత్ సెంటర్ అండ్ స్టేట్ ఇంతవరకు సరైన రెస్పాన్స్ లేదు. మా నేషనల్ లీడర్స్ వెళ్తే కూడా వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. తర్వాత అత్యంత దారుణం ఏంటంటే వెస్ట్ బెంగాల్కి రిప్రజెంట్ చేస్తున్న మా పాస్ట్ ప్రెసిడెంట్ గారిని ఆయన అఫీషియల్గా ప్రస్తుత గవర్నమెంట్కి స్పోక్స్ పర్సన్గా ఉన్నాడు, ఆయన పేరు సంతరాసేను. ఆయన దీన్ని ఖండించడం వల్ల ఆ స్పోక్స్ పర్సన్ పోస్ట్ నుంచి ఆయన్ని రిమూవ్ చేయడం జరిగింది. ఇది అత్యంత దారుణమైన విషయం. అంటే ఇట్ లుక్స్ లైక్ సమ్ పొలిటికల్ మోటివేషన్ ఈజ్ దేర్ బిహైండ్ ఎవ్రీథింగ్. అందుచేత దీన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే సంధించే వరకు మేము ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని, దీనికి ప్రజలందరూ అన్ని సంఘాల వాళ్ళు ఇది మీ వేళ మాకు జరిగింది, రేపు మీకు జరగవచ్చు, అందరూ స్పందించి మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. దీనికి ఇమ్మీడియట్గా కనుక వాళ్ళని దొంగలు ఎవరైతే ఉన్నారో, అంటే రేప్ జరిగినప్పుడు ఎవరో ఒక పర్టికులర్ పర్సన్ ని తీసుకొచ్చి ఆయనే చేశాడని చెప్పని చూపిస్తున్నారు. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఇది మల్టిపుల్ పీపుల్ చేసినట్టుగా ఉంది. దానికి డౌట్ఫుల్ గా ఉంది. అంటే దీని వెనకాల ఎవరో వేరే పెద్ద తలకాయలు ఉన్నారు అని చెప్పనేది డౌట్ఫుల్ గా ఉంది. వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అయినా కానీ వాళ్ళందరినీ కూడా పట్టుకోవాలి, సరైన సమయంలో వాళ్ళని శిక్షించాలి అని చెప్పని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ స్ట్రైక్ ఏదైతే ఉందో రేపు జస్ట్ స్టార్టింగ్ మాత్రమేనండి మేము చేసేది. పూర్తిగా స్టెప్ డౌన్ కూడా చేయగలడానికి వెనకాడము, న్యాయం కనుక చేయకపోతే. అదేవిధంగా మాకు కావాల్సినటువంటి మెయిన్ డిమాండ్స్ ఏంటంటే హాస్పిటల్స్లో సెక్యూరిటీ పెంచడం ఒకటి, రెండవది డ్యూటీ రూమ్స్, వాష్రూమ్స్, డ్యూటీ రూమ్స్ వీటన్నిటిని కూడాను ప్రొవైడ్ చేయాలి. ఎస్పెషల్లీ లేడీ డాక్టర్స్కి కనీసం అట్లీస్ట్ అది చేయకపోతే కనుక ఈ వైద్య వృత్తిని అనేటువంటి అందరూ కూడాను ఆపేటువంటి పరిస్థితికి తీసుకెళ్తారు. దీన్ని మేము గవర్నమెంట్కి తెలియజేస్తున్నాము. ప్రజలు ఏ విధమైనటువంటి ఇబ్బంది పడినా కానీ ఇది మా బాధ్యత కాదు, ఇది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లు వాళ్ళ యొక్క బాధ్యత. మేము కేవలం నిమిత్త మాత్రం. అది మటుకి మీరు అందరూ అర్థం చేసుకోండి. దయచేసి మాతో పాటు సహకరించండి. మాకు జరిగినటువంటి అన్యాయం ఇది డాక్టర్కి జరిగిందని మాత్రం అనుకోకండి. ఒక ఆడపిల్లకి జరిగింది, మన దేశంలో పుట్టినటువంటి ఒక తోటి ఆడపిల్లకి జరిగింది. అది మన ఇంట్లో రేపొద్దున ఇంకొకరు జరగవచ్చు. అటువంటి పరిస్థితులు రానియకుండా ఈ పరిస్థితులన్నింటినీ ఆపాలని చెప్పని కోరుకుంటున్నాను. समाज को ध्यान रखना है मेरा,
कॉलेज वाले का या हॉस्पिटल में डॉक्टर्स का, नर्स का, उनको ध्यान नहीं रखना है, आप लोगों को ध्यान रखना है, आप जैसे लोगों को ध्यान रखना है। कोलकाता में इतना ही घिनौना कार्यक्रम वहां हुआ, उसके बावजूद वहां पे 3 से 4 हजार लोग आए रात को 12 बजे के बाद। उस दिन इंडिपेंडेंस डे था, लोगों में इतनी हिम्मत बढ़ गई है, इतने बेशर्मी पे उतर आए हैं लोग कि इंडिपेंडेंस डे वाले दिन 3-4 हजार लोग आए, वहां पे उन्होंने तोड़ा फोड़ी की। और वहाँ पे डॉक्टर्स रात को कोई नाराबाजी नहीं कर रहे थे, कोई पब्लिक न्यूसेंस नहीं था, वहाँ पे आराम से बैठे हुए अपनी मांगों के लिए लड़ रहे थे। और इसमें डॉक्टरों का इशू या आम जनता का इशू कहाँ बन गया है? ये तो एक ह्यूमैनिटी का मामला है जिसमें आपको, मुझे, हम सब लोगों को आना चाहिए। मैं आप सभी लोगों से दरख्वास्त करती हूँ, आप किसी भी प्रोफेशन के हो, आप लड़का हो, लड़की हो, आप एक गवर्नमेंट एम्प्लॉय हो या प्राइवेट एम्प्लॉय हो, आप सब आगे आओ, लड़कियों के लिए, अपने हक के लिए आप लड़ो। और हम सबको ये सुरक्षा बोलो कि अगली बार ये मेरी मम्मी का फोन आए कि बेटा तू ध्यान रख, तो मैं उनको सच्चे आंखों में आंखें मिला के बोलूं कि हाँ मम्मी, मेरा ध्यान रखा जा रहा है।